శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీకపరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేతు. శూర్పణఖ ఆవిడికి ముక్కు చెవులు కోసేటటువంటి శిక్షను విధించాడు శ్రీరాముడు. లక్ష్మణుడిని ఆ విధంగా చేయమన్నాడు, ఆయన చేశాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గురించి ఆలోచిస్తే, శూర్పణఖ వంటి రాక్షస స్త్రీయే ఇంతకు పూర్వం బాలకాండలో విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులు వెళ్తూ ఉన్నప్పుడు ఆ తాటకని శ్రీరాముడు సంహరించాడు. మరి శూర్పణఖ కూడా రాక్షస స్త్రీయే కదా, ఈవిడ్ని కూడా సంహరించాలి కదా? లేదు, సంహరించలేదు. ఎందుకని? తాటకకి శూర్పణఖకి భేదం ఉన్నది. శూర్పణఖ యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్పలేదు వాల్మీకి, కానీ తాటక యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్పాడు. ఆవిడ గంధర్వ స్త్రీ, అగస్త్యుడి శాపం వల్ల మారిపోయింది. పురుషాది మహాయక్షి విరూప వికృతానన ఇలా మారిపోయింది. మధ్యలో విరాధుడు వచ్చాడు. విరాధుడు రాక్షసుడే, అతడు గంధర్వుడు. అతడు కుబేరుడు శాపానికి గురయ్యాడు. భయంకరమైన ఆకారంతో ఉన్నాడు. ఆ విరాధుడిని 2-3 శ్లోకాల్లో వర్ణించాడు వాల్మీకి మహర్షి. విరాధుడికి రామ దర్శనం అయింది, రామ కరస్పర్శ కూడా జరిగింది. రాముడి చేత అతగాడికి అంత్యక్రియలు జరపబడ్డాయి. అతడిని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం అతడు జీవించి ఉండంగానే తొలగిపోయి అతడు శ్రీరాముడిని గుర్తించాడు. ఈయనే పరమాత్మ అని తెలుసుకున్నాడు. అంటే సాధక దశలో అతడు కొంత ముందున్నాడు. తాటక అలా తెలుసుకోలేకపోయింది. శాపగ్రస్తురాలైనా ఆవిడికి మరణశిక్షే. ఆ మరణశిక్షకు మరొక కారణం కూడా ఉంది. విరాధుడు మునుల్ని సంహరించాడు, తర్వాత మరి జంతువుల్ని సంహరించాడు. ఆ విరాధుడు ఎక్కడుంటే అక్కడల్లా భస్మం చేస్తూ వచ్చాడు. యజ్ఞయాగాదులకి భంగం కలిగించాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఈషన్ మాత్రమైన సుకృతి లేశం, అది సమయానికి అతడి ప్రారంధం తీరిపోయి అతడి పూర్వజన్మ కర్మవశాత్తు ఈ ఈ పరమాత్మ యొక్క స్వభావం దయార్ద్ర దృష్టి పడడం చేత అది ఉద్బుద్ధమై అతడు మళ్ళీ పూర్వరూపాన్ని పొందాడు. అదృష్టవంతుడు. తాటకకి ఆ అదృష్టం లభించలేదు. ఆవిడ శిక్షకి గురైంది. పైగా స్వయంగా ఆవిడ ఏం చేసింది, ఆవిడ కుమారులు ఇద్దరూ కలిసి యజ్ఞవాటికలలో ప్రవేశించి విశ్వామిత్రుడితో యజ్ఞం చేయనీయకుండా ఆయన యొక్క యజ్ఞాలకు అడ్డం పడి ఆ యజ్ఞ వేదికల మీద రక్తమాంసాలు గుమ్మరిస్తూ ఇలా నానాహింస పెట్టింది. శూర్పణఖ ఏం చేసింది, ఆ విధంగా యజ్ఞయాగాదులకి రాక్షసులందరూ సహజంగా చేస్తారు, కానీ ఈవిడ ఆ విధంగా చేసినట్టు వాల్మీకి ఎక్కడా వర్ణించలేదు, ఆ మాట చెప్పలేదు. తాటక యజ్ఞానికి భంగం కలిగించేసరికి శ్రీరాముడు
తనని ఏమైనా సహిస్తాడు కానీ తన మీద ఎవరికి ఆగ్రహం వచ్చినా ఏమీ దాని గురించి పట్టించుకోడు. కానీ యజ్ఞానికి భంగం జరిగితే మాత్రం ఆయన ఊరుకోడు. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ తాటక మరణం. కాబట్టి ఆయన యజ్ఞభంగం చేసింది కాబట్టి ఆవిడికి మరణశిక్ష ఖాయం. మరి విరాధుడికి కూడా మరణశిక్షే. వాడి ప్రారంధం అంతటితో తీరిపోవాలి. కాబట్టి ఒక ముగ్గురు మూడు రకాలు. ఏ ఒక్కరికి మరొకరితో పోలికలు కానీ మరే విధమైన సంబంధం కానీ లేదు. అందరి ముగ్గురికి సంబంధం పరమాత్మతోటే. తాటక పరమాత్మ చేతుల్లో రాముని యొక్క బాణం తగిలి మరణించింది. ఆ తర్వాత ఆవిడ జీవితం ఏమైంది, ఆవిడ ఏ స్థితిని పొందింది అనే విషయం మనకి వాల్మీకి చెప్పలేదు. అది మనం ఊహించుకోవచ్చు. స్పష్టంగా ఏమని ఊహించుకోవచ్చు అంటే ఆమెకు కూడా రామ దర్శనం కలిగింది. రామ దర్శనం కలిగిందని ఆమె గుర్తించలేకపోయింది. పరమాత్మ దర్శనం నాకు కలుగుతుందని నేను రోజుకు 100 సార్లు చెప్తాను, కానీ గుర్తించాలిగా. ఆ దర్శనం అపరోక్షానుభూతిగా మారాలిగా. తాటకలో ఆ పరిస్థితి రాలేదు, విరాధుల్లో వచ్చింది. అతడు గుర్తించాడు. ఇంకా శూర్పణఖ, ఈవిడకి మరణశిక్ష వేయలా. దీనికి పెద్దలందరూ ఒక కారణం చెప్పారు. అసలు ఇక్కడి నుంచే కథ ప్రారంభమైంది. ఈవిడ మూలాన సీతాపహరణం జరగాలి, రావణం వధ జరగాలి. కాబట్టి ఈవిడిని చంపలేదు. అలాగే కారణం అక్కడ చంపారు. అక్కడ చెప్పారు ఏమని, మారీచుడు సుబాహుణ్ణి సంహరించాడు స్వామి. మారీచుడిని ఎక్కడో దూరంగా పడేశాడు. వాడితో ఇంకా పనుంది. సీతాపహరణానికి వాడు ప్రత్యక్ష దోహదం చేశాడు. కాబట్టి వాడిని అక్కడ పడేశాడు అని మనం ఏం చెప్పుకోవచ్చు. మారీచుడికి ఇంకా ప్రారబ్ధం తీరలేదు. పరమాత్మ అయినా ప్రారబ్ధం తీరినప్పుడే ఆ మరణాన్ని విధిస్తాడు, కానీ లేకపోతే లేదు. తాటక్కి ప్రారబ్ధం తీరింది, రామదర్శనం జరిగింది. తెలుసో తెలియకో దాని ప్రభావం లేకుండా పోదు. దాన్ని మనం ఊహించుకోవచ్చు, ఎలాగైనా ఊహించుకోవచ్చు. శూర్పణఖ విషయం, ఈవిడేం చేసింది, కామమోహితురాలు. అక్కడ ధర్మానికి భంగం చేసింది తాటక. ఇక్కడ ఈవిడ వ్యక్తిగతంగా స్వామివారిని చూసి మోహించింది. స్వామిని చూసి మోహించటం దోషమే, కానీ ఆయన చెప్తున్నాడు నాకు భార్య ఉన్నది, ఆయన ఏకపత్ని వ్రతుడు అని. మరి శ్రీకృష్ణ అవతారంలో ఆయన్ని మోహించిన వాళ్ళందరినీ ఆయన అనుగ్రహించాడు కదా దర్శన స్పర్శన భాగ్యాలతో. ఇక్కడ అలా జరగలేదు. కామించటం ఆవిడ చేసిన దోషం. ఇంకొక మాట అన్నది, విభీషణస్తు ధర్మాత్మ. ఆమెలో శూర్పణఖలో ఆమెకు తెలియకుండానే అంతర్గతంగా ఆ పరమాత్మ జ్ఞానం ఉన్నది. అది కొన్ని మాటలు ఈవిడ ప్రయత్నం లేకుండానే చెప్పించింది. విభీషణస్తు ధర్మాత్మ అని ఎందుకు చెప్తుంది? అలాంటి మాట అనలేదు తాటక, ఈవిడ అన్నది. కాబట్టి ఈవిడికి మరణశిక్ష లేదు. ఎందుకు విభీషణ నుండి ధర్మాత్ముడు అనే తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో. అలాగే అసలు మొట్టమొదట తాటకని చూసినప్పుడే, తాటక శ్రీరాముడిని చూడటంతో ఆవిడికి రాముడు ఎలా కనపడ్డాడో చెప్పాడు. ఎలా కనిపించాడు రాముడు అంటే, సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవ ఇంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. స్త్రీ కాబట్టి కామమోహితురాలు అయింది.
అనడంలో దోషం పెద్దగా లేదు. కానీ స్వామి అంగీకరించలేదు. అయినా ఆ రాముని ఆకారం నయన పర్వంగా ఆవిడ కన్నుల పండుగగా ఆవిడ చూసింది. ఇంకా ఆవిడికి మరణశిక్ష ఎలా ఉంటుంది? ఆ పని చేయలేదు తాటక, కాబట్టి ఆవిడికి మరణశిక్ష పడింది. ఈవిడ చేసింది పైగా ఏముంటుంది, నిన్ను గురించి చెప్పవమ్మా అంటే విభీషణస్తు ధర్మాత్మ అన్నది. ఈ రెండు ఆవిడికి చాలా మంచిని కలిగించినాయి. ఇంతకంటే మంచి ఇంకొకటి ఉంది. ఆవిడ ఏం చేసింది, తరుణవు అనే ఒక శ్లోకం చెప్పింది. తరుణవు రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాంబరౌ చీర కృష్ణాజినాంబరౌ అని వర్ణించి చెప్పింది. కరుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని చూసి ఆ మాట చెప్పకుండా ఆయన దుర్మార్గుడు, నన్ను చాలా హింసించాడు అని చెప్తే అది రాక్షస లక్షణమే అని ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే కదా. కానీ ఆవిడ అలా చెప్పలా. ఎందుకని చెప్పలేదు? శూర్పణఖలో రాక్షస లక్షణాలు పైకి స్పష్టంగా కనిపిస్తున్నా అంతర్గతంగా ఎక్కడో ఆ పరమాత్మ తత్వానికి సంబంధించిన ఈషన్ మాత్రమైన వాసన ఉంది. అందుమూలానే అలా చూసింది. విభీషణుని గురించి చెప్పింది. కరుడు దగ్గరికి వెళ్ళి తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ ఇది చాలా అద్భుతమైన శ్లోకం, కీలకమైన శ్లోకం. పెద్దలందరూ ఈ శ్లోకానికి చక్కటి అర్థాలు, విశేషార్థాలు, విపులమైన అర్థాలు చెప్పారు. 1, 2, 3 అర్థాలు చెప్పారు. అవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న మనకి గాను మనం చెప్పుకుంటున్నటువంటి భావం ఏమిటి అంటే, ఈ మాటలు అనటం తరుణౌ రూప సంపన్నౌ ఆవిడ నిజం చెప్పేసింది మనసులోంచి. అందుకనే నేను నిన్ను కామించాను అన్నది. కామించకుండా భక్తిభావంతో సేవించి ఉంటే కథ ఎలా ఉండేదో అలా ఉండదుగా. అలా ఉండకుండా ఉండటం కోసం రాక్షస లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వర్ణించాడు. అది శూర్పణఖ యొక్క ఆ సుకృతం, పూర్వజన్మ సుకృతం. తరువాత కథ ఏమైంది అనే విషయంలో మళ్ళీ శూర్పణఖ గురించిన వివరాలు పెద్దగా ఎక్కడ ఉన్నట్టు లేదు. అటువంటి శూర్పణఖకి ఆ ముక్కు చెవులు కోసేస్తే ఆవిడ వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది, కరుడితో చెప్పుకున్నది. ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు ఆ కరుడు ఏం చేశాడు, వెంటనే ఆ ఆయన శూర్పణఖ చెప్పేసరికి 14 మందికి చూసింది వీళ్ళే అని. శూర్పణఖ ముగ్గురిని చూసింది. ఎవరిని? తతశూర్పణఖ ఘోర రాఘవాశ్రమమాగత రక్షసామాచక్షేతౌ భ్రాతరౌ సహసీతయా. ఆ రాక్షసుల్ని, రామలక్ష్మణుల్ని, సీతమ్మని, రామలక్ష్మణులు ముగ్గురిని కూడా వాళ్ళకి చూపించింది. ఎవరికి? 14 మందికి ఈ ముగ్గురిని చూపించింది. 14 మందిని ఎవరు పంపించారు? కరుడు పంపించాడు. వాళ్ళు మహా బలవంతులు. ఏ విధమైన అపజయం వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఎప్పుడు విజయాన్ని కాంక్షించే వాళ్ళే. అటువంటి మహాబలశాలురైన 14 మందిని పంపాడు. మీరు వెళ్ళి అక్కడ ఎవరో ముగ్గురు ఉన్నారట, వాళ్ళని సంహరించి రండి, తీసుకురండి వాళ్ళని, ఆ రక్తాన్ని ఈ శూర్పణఖ పానం చేస్తుంది అని చెప్పాడు. మరి ఎవరో చూపించు పద అన్నారు వాళ్ళు. ఆవిడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ముగ్గురిని ఈ 14 మందికి చూపించింది. వాళ్ళు అక్కడ ఉన్న ముగ్గురిని చూశారు. ఆ చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? తే రామం పర్ణశాలాయాం ఉపవిష్టం మహాబలం. మహాబల సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడు పర్ణశాల ముందు చక్కగా ఉపవిష్టుడై ఉన్నాడు. దదృశు సీతయా సార్ధం వైదేహ్య లక్ష్మణేన చ. లక్ష్మణుడు, సీత వీరిద్దరితో కలిసి ఉన్నటువంటి
అక్కడ ఉపవిష్టుడై ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఆ 14 మంది బలశాలురైన రాక్షసులు చూశారు. చూస్తే అప్పుడు తాన్ దృష్ట్వా రాఘవ శ్రీమాన్ నాగ ఆగతాం తాం చ రాక్షసీం. ఇందాక వెళ్ళిపోయింది ముక్కు చెవులు తెగ్గోయించుకొని, ఇప్పుడు మళ్ళీ ఆవిడ తిరిగి వచ్చిందిగా. ఆ వచ్చిన ఆవిడ్ని ఆ వచ్చిన బలశాలురైన రాక్షసుల్ని చూసి అంటున్నాడు లక్ష్మణుడితో, ముహూర్తం భవ సౌమిత్రే సీతాయా ప్రత్యనంతర. నువ్వు కొద్దిసేపు ఒక ముహూర్తకాలం సీతాదేవిని ఇక్కడే ఉండి నువ్వు రక్షిస్తూ ఉండు. ఇమానస్యాహ వధిష్యామి పదవీ మగతానిహ. ఈవిడ తీసుకుని వస్తే ఇక్కడికి తీసుకురాబడినటువంటి వేళ్ళని నేను వధిస్తాను అన్నాడు శ్రీరాముడు అని వాక్యమేతత్ శ్రుత్వా రామస్య విదితాత్మన. లక్ష్మణుడేమన్నాడు, అలాగే అన్నాడు. తదేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయతు. అలాగే అన్నాడు ఆయన. ఇంకా ఈ వీళ్ళ జోలికి రాలేదు. అక్కడ సీతమ్మ వారికి రక్షణలో అక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు శ్రీరాముడు, బాణం ఎక్కుపెట్టి వాళ్ళతో అంటున్నాడు, రాఘవోపి మహచ్చాపం చామీకర విభూషితం చకార సజ్యం ధర్మాత్మ తాని రక్షాంసి చ అబ్రవీత్. ఒక పక్కన కోదండం పుచ్చుకొని బంగారంతో చేయబడిన ఆ వింటిని పట్టుకొని దాన్ని వింటి నారిని ఎక్కిస్తూనే వాళ్లతో రక్షాంసి చ అబ్రవీత్, ఆ రాక్షసులతో అంటున్నాడు, మేమెవరమో ముందు మీకు చెప్తాం వినండి. ఈ అమ్మాయి మీతో చెప్పిందో లేదో నాకు తెలియదు. పుత్రౌ దశరథస్యాహం ఆవాం, మేము దశరథుని యొక్క కుమారులం మేమిద్దరం. భ్రాతరౌ రామలక్ష్మణౌ, మా పేర్లు రామలక్ష్మణులు. ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం, ఆ సీతమ్మ వారితో కలిసి మేము ఈ దండకావనంలో ప్రవేశించి ఇక్కడ సంచరించటానికి వీలైన దండకావనంలో మేము ప్రవేశించాం. ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థం ఉపహింసథ. మేము దండకారణ్యంలో ఫలమూలాలు తింటూ దాంతులమై దాంతులమై తాపసులమై ధర్మాచరణ ప్రపత్తి కలిగిన వాళ్ళమై ఇక్కడ దండకారణ్యంలో ఉంటున్నాం. మమ్మల్ని ఎందుకు మీరు హింసించడానికి వచ్చారు? మీ వాళ్ళకం చూస్తే మమ్మల్ని ఏదో చేయడానికే వచ్చినట్టుందిగా. యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాకవే ఋషీణాంతు నియోగేన ప్రాప్తోహం సశరాయుధ. ఇదిగో నేను ఋషులకి మాట ఇచ్చాను, ఋషులు నన్ను పంపించారు. మీరు ఇప్పటిదాకా ఋషులకి చాలా తీవ్రమైనటువంటి ఘోరమైన అపకారాలు చేశారు. మిమ్మల్ని సంహరించడానికే నేను వచ్చాను. మీరు పాపాత్మలు, విప్రకారులు, మహాహవంలో మిమ్మల్ని నేను సంహరిస్తాను. ప్రాణాల మీద తీపి ఉంటే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఇక్కడి నుంచి మీరు పారిపోండి. తిష్టతైవాత్ర సంతుష్టా నోపావర్తిదుమర్హద. మీరు అలాగే నిలబడండి, పారిపోకండి. ఒకవేళ ప్రాణాల మీద తీపి ఉందనుకోండి, యది ప్రాణైరిహార్ధో వా నివర్తధ్వం నిశాచరాహ. హే నిశాచరాహ, మీరు యది ప్రాణైరిహార్ధో వా, ప్రాణాల మీద కనుక మీకు కోరిక ఉన్నట్లయితే వెంటనే వెళ్ళిపోండి. ఇక్కడ ఇంకా మీకేం ప్రమాదం ఇలాంటివి జరగవు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ. ఆ 14 మంది సుసంక్రుద్ధాః ఊచుహూర్వా వాచం బ్రహ్మఘ్నాః శూలపాణ. వాళ్ళు అసలే బ్రహ్మఘ్నులు, పైగా వాళ్ళ చేతుల్లో శూలాలు ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు రాముడితో, క్రోధముత్పాద్యనో భర్తుఃకరస్య సుమహాత్మనః. అబ్బాయి, నువ్వు మా యొక్క యజమాని అయినటువంటి ఆ ఖర రాక్షసుడికి నువ్వు క్రోధాన్ని కలిగించావు, ఆయనకు కోపకారణుడవైనావు. త్వమేవ హాస్యసే ప్రాణాన్ అద్య అస్మాభిర్హతో యుధి. మా ప్రాణాలు పోవటం కాదు, ఇప్పుడు మాతో జరగబోయే యుద్ధంలో నీ ప్రాణాలే పోతాయి అని వాళ్ళు ప్రగల్భంగా మంచి పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ మేమే నీ ప్రాణాలు తీసేస్తాం అన్నారు.
కాహితే శక్తి రేఖస్య బహూనాం రణమూర్ధని. నీకేమైనా అర్థమైందా? నువ్వు ఒక్కడివి, మేము 14 మందివి, మమ్మల్ని నువ్వు ఎలా జయిస్తావయ్యా? ఏకస్య కాహి శక్తికి, నువ్వు ఒక్కడివే కదా, నీకు అంత శక్తి ఎక్కడిది? అస్మాకం అగ్రతస్థాతుం కిం పునర్యోద్ధం. అసలు మా ఎదుట నువ్వు నిలబడటానికే నీకు శక్తి చాలదే, ఇంకా మాతో యుద్ధం చేస్తావా? నువ్వు ఒక్కడివే కదా, మా ముందు ఆగి కొంచెం సేపు చూడు ఏం జరుగుతుందో. ఏహి బాహు ప్రయుక్తైర్న పరిగై శోల పట్టి సైకి ప్రాణాస్యక్షసి వీర్యంచ ధనుశ్చ కరపీడితం. నీ చేతిలో ఉన్న విల్లు కింద పడిపోయి తీరుతుంది. మేము పరిగెలు ప్రయోగిస్తాం, పట్టిసాలు ప్రయోగిస్తాం, శూలాలతో నిన్ను పొడిచి పారేస్తాం. నీ విల్లు నీ చేతిలోంచి జారి నేల మీద పడిపోతుంది. నువ్వు ప్రాణాలు విడిచిపెట్టడం ఖాయం. త్యక్ష్యసి విడిచిపెడతావు. వీర్యంచ నీ పరాక్రమం పోతుంది, మరణిస్తే పరాక్రమం పోతుందిగా. ధనుశ్చ కరపీడితం ఇత్యేవ ముక్త్వా సంక్రుద్ధాః రాక్షసాస్తే చతుర్దశ చిక్షిపుస్తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయం. వాళ్ళు ఏం చేశారు? రాఘవం ప్రతి శ్రీరామచంద్రుడి మీదకి దుర్జయుడైనటువంటి శ్రీరాముని మీదకి రాఘవం ప్రతి చిక్షిపుస్తాని శూలాని, ఆ శూలాల్ని విసిరేశారు, బలం కొద్దీ విసిరారు. అవి శూలాల్ని ఈయనేం చేశాడు? తాని శూలాని కాకుస్థ సమస్తాని చతుర్దశ. 14 శూలాలు 14 మంది విసిరారు వాళ్ళు. ఆ 14 వచ్చి ఈయన మీద పడబోతున్నాయి. తావద్భిరేవ చిచ్ఛేద శరై కాంచన భూషణై. కాంచన భూషణం, బంగారంతో అలంకరించబడినటువంటి ఆ బాణాలతో దాన్ని ఆ 14 శూలాల్ని చిచ్చేదా మధ్యగా విరగొట్టి పారేస్తే అవి 14 అటో ముక్క ఇటో ముక్క కింద పడిపోయినాయి. 14 బాణాలు వేశాడు, ఆ 14 శూలాల్ని విరగొట్టేశాడు. అప్పుడు ఇక ఆ తర్వాత ఇంకా మిగిలింది ఏముంది? ఇంకా వాళ్ళ దగ్గర ఏమున్నాయి? గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాను ముమోచ రాఘవో బాణాన్ వజ్రాని వశతక్రతు. శ్రీరాముడు వాళ్ళ మీదకి 14 మంది మీదకి ఒక్కొక్కడి మీదకి ఒక్కొక్క బాణం వేశాడు. అసలు ఒక బాణం చాలు, ఒక బాణమే 14 మందిని సంహరిస్తుంది. కానీ 14 మంది మీదకి 14 బాణాలు వేశాడు. ఇది ఎలా ఉంది? ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినంత గొప్పగా, అంత బలంగా, అంత శక్తివంతంగా ఉన్నది. ఆయన ధనుర్గృహీత్వా ఆయమ్య, దాన్ని లక్ష్యానుద్దిశ్య, ఆ 14 మందిని లక్ష్యంగా చేసుకుని ముమోచ రాఘవో బాణాన్ని, రాఘవుడు బాణాలు విడిచిపెట్టాడు. ఇక్కడ రాఘవుడు పరమాత్మ కదా. పరమాత్మ అంటే సృష్టి అంతటికి, ఈ సృష్టి ఆయన నుంచే వస్తుంది, మళ్ళీ ఆయనలోనే లయమవుతుందని చెప్తారు కదా. ఆ వేదవేద్యుడైన పరమ పురుషుడే రాముడు కదా. ఇంకా పరమాత్మ తలుచుకుంటే వీళ్ళు ఎంత కీటకాలు కదా. అసలు వీళ్ళ ప్రాణాలన్నీ ఆయన అధీనమే. వీళ్ళు పుట్టిందే ఆ జ్ఞానం నుంచే ఉన్నది దాంట్లోనే, పోయేది దాంట్లోకే. ఆయన్ని ఇలా చంపాడని ఆయనకు ఒక గొప్పతనం ఆపాదించి చెప్పటం ఇది ఏమిటి అంటే కథాపరంగా అంతే. కథ వేరు, తాత్వికమైన అర్థం వేరు. అలా చెప్పాలి అంటే అది రామాయణ కథగా అవతరించినప్పుడు ఈ సందర్భం, ఈ వాతావరణం, ఈ వ్యవహారం, ఇది రావణాసురుడితో జరిగిన యుద్ధమైనా అంతే, తాటకని సంహరించిందైనా అంతే, విరాధుడిని సంహరించిందైనా అంతే. ఈ సంహారం ఈ విధంగా, ఇది రామాయణం ద్వైతంలో ఉండి అద్వైతాన్ని చెప్తుంది. అందువల్ల ఇది భేదం. ఈ ఈ ఈ సమస్యకి, ఈ పూర్వపక్షానికి సమాధానం ఏమి అంటే, ఏమిటి పూర్వపక్షం? ఆయన మొత్తం ప్రపంచానికి అంతటికి ఈశ్వరుడు కదా, ఈశ్వరుడు కదా. ఆయన ఒక్కొక్కరిని ఇలా చంపాడు అంటే అది చంపడంలో పెద్ద గొప్ప ఏముంది అని ఒక అధిక్షేపం ఎవరైనా అడగవచ్చు. దానికి ఏం జవాబు చెప్పాలి? అవును నిజమే,
పరమాత్మ తలుచుకుంటే ఈ సృష్టి ఉండదు, అసలు లేదు. ఆ సంగతి అలా ఉంచుదాం. కానీ ఇక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని ద్వైతంలో ఎక్కడ చెప్పాలి? నీకు పరమాత్మ తత్వంగా ఉంటే అసలు అక్కడ ఏదీ లేదు. ఇది గంగా నది అని, ఇది యమునా నది అని, లేకపోతే ఇది గోదావరి, ఇది కృష్ణ అనే భేదం లేదు అక్కడ. కానీ ఇక్కడ ద్వంద్వ స్థితిలో చెబుతూ ఈ ద్వంద్వం ఎందుకున్నది అంటే ఆ అద్వైతాన్ని సూచించటానికి ఉన్నది అని చెప్పటానికి ఈ ద్వంద్వ పరిస్థితుల్లో చెప్పబడే కథ ఇది. కాబట్టి ఇవి ఆయన సామాన్య మానవుడు, వాళ్ళు రాక్షసులు. కాబట్టి యుద్ధం జరిగినప్పుడు ఆయన బాణాలు వేస్తాడు. కానీ మనం దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మాత్రం గ్రహించి ఆనందించి మన యొక్క సాధన మార్గంలో మనం ఒక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప కేవలం కథని ప్రశ్నించినందువల్ల ఉపయోగం ఉండదు. పైగా మనస్సుకి చికాకు, అభ్యంతరం, విఘ్నాలు కలుగుతాయి. కథని ప్రశంసించటం వలన ఆ విఘ్నాలు తొలగిపోతాయి. కథని ప్రశంసించటము అంటే రాముని యొక్క గుణగణాలని నిత్యం స్మరించుకోవటమే. ఆ రాముణ్ణి చూసే కదా శూర్పణఖ మరి మరణాన్ని నుంచి కేవలం ముక్కు చెవులు దాంతో తప్పించుకున్నది. కాబట్టి రామ దర్శన ఫలితం ఊరికనే పోదు, రామ స్మరణ ఊరికనే పోదు, మరి రామ గుణగణ వర్ణన రాముణ్ణి గురించి వినటం ఊరినే పోదు, రాముణ్ణి గురించి చెప్పటం కూడా ఊరికనే పోదు. ఆ అర్థంతో రామాయణంలో ఈ చెప్పబడినటువంటి ఈ పూర్వపక్షం ఇది నిలిచేది కాదు. గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాను ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివా శతక్రతు. ఏమిటి ఆ బాణాలు? రుక్మ పుంఖాంశ, బంగారు పూత పూసిన బాణాలు. దీప్తాహ హేమ విభూషితా, స్వర్ణాలంకృతాలు. తే భిత్వా రాక్షసాన్ వేగాత్ వక్షాంసి రుధిరాప్లుతా. ఒక్కొక్క బాణం గురి తప్పకుండా వెళ్ళి ఒక్కొక్కడి యొక్క గుండెల్లో లోపలికి చొచ్చుకుపోయి రుధిర ఆప్లుతాగా ఈ బాణాలన్నీ ఆ రాక్షసుల యొక్క నెత్తురు చేత తడిసిపోయినాయి. వినిష్పేతుస్తదా భూమౌ, వాళ్ళ యొక్క రొమ్ముల్లో దిగబడి రక్తసిక్తములై మళ్ళీ వచ్చి భూమిలో వినిష్పేతుస్తదా భూమౌ వచ్చి పిడుగుల వలె ధ్వని చేస్తూ అదే న్యమజ్యంత అశనిస్వనగా భూమిలో చొచ్చుకుపోయినాయి. అది రామబాణం యొక్క ఆ మహిమ. దీనికి మనం ఇప్పుడు స్వేచ్ఛగా చక్కగా అర్థం చెప్పుకోవచ్చు. వాళ్ళు మరణించారు, ప్రారంధం తీరిపోయింది. కానీ వాళ్ళకి తాము ఎవరి చేతుల్లో మరణించారనే జ్ఞానం లేదు. చూశారు రాముణ్ణి, కానీ ఆయన మీద కోపమే తప్ప ఆయన మామూలు మానవుడనే తాము బలవంతులం, తమను ఎదిరించే శత్రువు అనే సామాన్య దృష్టితోటే వాళ్ళు చూశారు తప్ప వీళ్ళకంటే శూర్పణఖే మెరుగు. కొంచెం ఆవిడలో ఆ పరమాత్మ దృష్టి కొద్దిగా కలిగి ఆవిడకి తెలియకుండానే ఆవిడ వాళ్ళని తరుణం రూప సంపన్నం అని స్తుతించింది. వీళ్ళకి అది లేదు పాపం. కానీ వీళ్ళు రామబాణం చేతనే మరణించారు. రామబాణం వాళ్ళ హృదయాల్లో దిగబడి మళ్ళీ నేలలోకి వెళ్ళిపోయింది. అంటే అర్థమేమిటి? మరి ఈ రామబాణ స్పర్శ వలన వాళ్ళకి కనీసం వాళ్ళలో ఉన్నటువంటి ఆ రాక్షస లక్షణాలు అంతమైపోయినాయి అని వాల్మీకి చెప్పలేదు. మనం భావించటంలో తప్పు లేదు. అంతే తప్ప వాళ్ళు మళ్ళీ రాక్షసులుగానే పుడుతున్నారని చెప్పడానికి మాత్రం ఆధారం ఎక్కడుంది? అయితే అంతటితో వదిలేశారు. కాబట్టి మనం ఏమని భావిస్తాం? మన సాధనకు అనుకూలంగా ఆ రామబాణం అనేది మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల్ని ఆ విధంగా
చేసి వాటిని పడగొడితే మనకి చాలు, ఆ విషయం మనం తెలుసుకుంటే చాలు అని ఈ 14 మంది యొక్క మరణ వార్త మనకి ఒక సందేశాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారని మనం భావించడంలో ఏ విధమైనటువంటి విప్రతిపత్తి ఉండే అవకాశం లేదు. ఇలా భావించటం ఇది నిర్దిష్టమైన విషయమే. తే భిన్న హృదయాః భూమౌ చన్నమూలా ఇవ ద్రుమాః నిపేతుః శోణితాద్రాంగాః వికృతాః విగతాసవః. వాళ్ళందరూ చనిపోయారు. ఎలాగా? అసువులు బాశారు. శోణితాద్రాంగాః, రక్తంతో తడిసిపోయినటువంటి శరీరంతో. నిపేతుః, పడిపోయారు భూమి మీద. చిన్న మూలా ఇవ ద్రుమాః, మూలాన్ని తగ్గొట్టి మనం నరికేస్తే చెట్టు ఏ విధంగా అంత ఎత్తు ఉన్న చెట్టు కూడా అలా నేల మీద పడిపోతుందో, వాళ్ళు కూడా మొదలు నరికిన చెట్టులాగా నేల మీద పడిపోయారు. ఎలాగా? ఎందుకని? రాముని చేత భిన్న హృదయులై, అంటే గుండెలు చీల్చబడిన వారై, భూమౌ నిపేతుః, భూమి మీద పడ్డారు. మరణాన్ని స్పష్టంగా చక్కగా వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అదే చెప్తున్నాడు. బాణాలు ఎలా ఉన్నాయో చెప్పాడు, బాణాలు తగిలి వీళ్ళు ఎలా పడ్డారో చెప్పారు. ఏమిటి దీంట్లో మనం గ్రహించాల్సింది? ఇందాకే తెలుసుకున్నాం. రామ బాణం వలన వాళ్ళు భౌతికంగా ఆది భౌతిక స్థితిలో వాళ్ళ శరీరాలు పడిపోయినాయి. మరి దీన్ని మనం గ్రహించాల్సింది, ఆ రామ బాణం మనలో ఉన్నటువంటి అవలక్షణాలని దుర్లక్షణాలని పోగొడితే మనం ఆ రాముడికి ఇష్టమైపోతాము, శాప విమోక్షం పొందుతాము. మాకేం శాపాలు లేవండి, ఎవరు మాకు శాపాలు పెట్టలేదు. శాపం అందరికీ ఉంది. నీలో జీవభావమే నీ శాపం. నీ శాపం అంటే నీ అజ్ఞానమే నీ శాపం. ఇది అందరికీ, మానవుడిగా పుట్టిన ప్రతి వాడికి ఉంటుంది. అది తెలుసుకుని ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయటమే రామాయణ అధ్యయనం. తత్ఫలం అదే రామాయణం చెప్పి చూపించే మార్గం. అంతకంటే వేరే ఏది లేదు. చాలా చాలా తేలిక విషయం. ఇదేమి బుర్ర పగలగొట్టుకొని అర్థం కావట్లేదని ఇలా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. తెలుసుకుంటే చాలు, మోక్షమే. తెలియకపోతే జన్మలే జన్మలు, అది మోక్షం కాదు. తెలియకపోతే జన్మ రాదా అండి? వేదం అదే చెప్పింది. తెలిస్తే మోక్షము అంటే మళ్ళీ జన్మ రాదు. ఇది ఈ విషయం చాలా చర్చనీయ అంశం. ఇది ఉపనిషత్తులు ఎంతో చక్కగా వివరించి చెప్పినాయి. అది అక్కడ చూసి తెలుసుకోవలసినటువంటి విషయం. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛిత, తనని రక్షించటానికి, తనకి కలిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చటానికి తన వెంట వచ్చిన 14 మంది రాక్షసుల్ని రాముడు ఒక్కొక్క బాణం చేత సంహరించేసరికి ఆవిడికి కోపం పట్టబగ్గాలు లేకుండా వచ్చేసింది. క్రోధమూర్ఛిత. ఎందుకు వచ్చింది? పతితాన్ దృష్ట్వా భూమౌ, నేల మీద పడిపోయిన వాళ్ళని. ఆ పట్టం ఎలాగో పట్టం వర్ణించాడు ఇందాక. తే భిన్న హృదయాః భూమౌ చిన్న మూలా ఇవ ద్రుమాః నిపేతుః శోణితాద్రాంగాః వికృతాః విగతాసవః. ఇంత చక్కగా, ఇంత వివరంగా, ఇంత విపులంగా ఆ బాణాలు ఎలా ఉన్నాయో చెప్పాడు. రుక్మ పుంఖాంశ్చ విశిఖాః దీప్తాః హేమ విభూషితాః తే భిత్వా రాక్షసాన్ వేగాద్ వక్షాంసి రుధిరప్లుతాః వినిష్పేతుస్తదా భూమౌ న్యమజ్జంతాశ నిస్వనాః. 3 శ్లోకాల్లో వారిని సంహరించటం తాటకగా అలా చెప్పలేదు. ఒక బాణంతో ఆవిడ కింద పడిపోయిందని చెప్పాడు అక్కడ. ఇక్కడ 3 శ్లోకాలు వివరించి ఆ మరణాన్ని, బాణం వేసిన విధానాన్ని ఎందుకు వర్ణిస్తున్నాడు అంటే, మహర్షి హృదయం ఆ రామబాణానికి లక్ష్యం ఈ 14 మంది రాక్షసులు కథాపరంగా, కానీ అంతరార్థపరంగా ఏమిటో మీరు ఆలోచించుకోండి అని చెప్పటమే. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛిత పరిత్రస్త పునస్తత్ర వ్యసృజతు భైరవస్వనాను. ఆవిడేం చేసి శూర్పణఖ భయపడిపోయింది. పరిత్రస్త, అదిరిపోయింది.
తనని ఇంకా తనకు కూడా మరణం ఆసన్నం అయిపోయిందని ఆవిడ అనుకున్నది. కానీ రాముడు ఆవిడని చంపలేదు. ఆవిడికి అసలు మరణశిక్ష లేదు. ఎందుకని? అక్కడికి వెళ్ళి చెప్పిందిగా, తరుణవు రూప సంపన్నవు అని. అసలు ఇవన్నీ కూడా అక్కర్లేదు. రెండే రెండు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందో వీళ్ళకి ఎలా తెలుస్తుందనే అనుమానం వస్తుంది. అది అక్కర్లేదు. రెండే రెండు విషయాలు. ఒకటి, 3 శ్లోకాల్లో శ్రీరాముడు శూర్పణఖకి ఎలా కనిపించాడో వర్ణించాడు. తననే చూస్తోంది శూర్పణఖ. ఆ శూర్పణఖ తనని చూడటాన్ని తాను గమనించాడు రాముడు. ఆయన సర్వజ్ఞుడు కదా. శూర్పణఖ తనని చూస్తున్నప్పుడు కామదృష్టి ఉంది. కానీ ఆ కామదృష్టి వెనక ఎటువంటి తెలుసుకోవట, ఎక్కడో మూలన కొద్దిగా సద్భావం ఉన్నది. అది ఆయన కనిపెట్టాడు. దాని పట్ల ఆయన సుప్రసన్నుడైనాడు. పైగా విభీషణస్తు ధర్మ, ఒక్క మాట ఆవిడ ప్రాణం పోకుండా రక్షించి కేవలం ముక్కు చెవుల కొయ్యటం వరకే పరిమితం అయిందని మనం ఊహించవచ్చు, భావించవచ్చు. అది అలాగా. సరే, సా నదంతి మహానాదం, ఇంకా ఏడు బిగ్గిరిగా ఆకాశం అంతా ప్రతిధ్వనించేటట్లు అరుపు, కేక, భయం అంతగా ఊపేసింది ఆవిడని. జవాత్ శూర్పణఖ పునః ఉపగమ్య కరం సాతు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయింది. మళ్ళీ రాముడితో మాట్లాడొచ్చుగా. ఇంకా మాట్లాడేటటువంటి ఆ దృశ్యం అయిపోయింది. ఈవిడ కూడా అతీత స్థితికే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంతకు పూర్వం రామ దర్శనం జరిగినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాముణ్ణి చూసినప్పుడు లేదు. ఇప్పుడు రాముని చూస్తే భయం వేసింది. అప్పుడు రాముని చూస్తే కామం కలిగింది. ఆ రాముణ్ణి చూసిన పుణ్యం ఊరికనే పోలేదు. ఇప్పుడు భయం కలిగి ఇంకొక క్షణం తాను గనక అక్కడే ఉంటే ఆ బాణం మరొకటి వచ్చి తన మీద పడుతుందేమో అనే భయంతో ప్రదుద్రాభ సా నదంతి మహానాదం జవాత్ శూర్పణఖా పునః ఉపగమ్య కరం సాతు కించిత్ సంశుష్క శోణిత. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ ఎలా ఉంది, ఒంటిపై రక్తం ఎండిపోతుంది. అప్పుడే అది అది ఆ ఎండిపోయిన రక్తంతో కూడుకున్న ఆ శూర్పణఖ ఎలా ఉంది అంటే, సనిర్యాసే వసల్లకి, అందుకు చెట్టు, దానికి ఏదైనా ఒక కత్తితోటో ఒక గడ్డలతోటో ఒక దెబ్బ కొడితే దాంట్లో నుంచి ఆ చెట్టు యొక్క ద్రవం స్రవిస్తుంది. కొంతసేపు ద్రవించి అది ఏమవుతుంది, అక్కడ ఆరిపోయి గడ్డ కడుతుంది. ఇదిగో ఇప్పుడు అలా ఆరిపోయిన అందుకు చెట్టు ఎలా ఉన్నదో ఈ శూర్పణఖ ఆ చెట్టు లాగా ఉన్నది. ఉపగమ్య కరం సాతు కించిత్ సంశుష్క శోణిత పపాత పునరేవార్త సనిర్యాసేవ వల్లకీ భ్రాతు సమీపే శోకార్త, ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నినదం ముహు ససర్జ నినదన్ ముహు సస్వరం ముముచే బాష్పం విషణ్ణ వదనాదదా. అది బాష్పం, కన్నీరు కారుస్తూ విషణ్ణ వదనంతో మాటి మాటికి ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళింది, జరిగిందంతా కరుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. నిపాతితాన్ దృష్ట్య రణేతు రాక్షసాన్ ప్రధావిత శూర్పణఖా పునస్తతః వదంచ తేషాం నిఖిలేన రక్షసాం శశంస సర్వం భగినీ కరస్య చ. శశంస సర్వం, మొత్తం ఏం జరిగింది, వాళ్ళు ఆయన ఎలా బాణాలు వేసింది, ఈ వీళ్ళేమన్నది, ఆయనేమన్నది, బాణాలు ఎలా వెళ్ళింది, ఎలా తగిలింది, వాళ్ళు ఎలా పడిపోయింది, ఎలా మరణించింది, అంతా ఆవిడ ఆ కరుడితో చెప్పింది. కరుడు అంటున్నాడు అప్పుడు, సహ పునఃపతితాం దృష్ట్వా క్రోధాత్ శూర్పణఖాం కరః ఉవాచ వ్యక్తయా వాచ తాం అనర్థార్థమాగతాం. ఇది వాల్మీకి మాట. మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇది అనర్థం కోసమే. ఏమిటి అనర్థం? రాక్షస కులానికే ఒక మహోపద్రవం రాబోతున్నది. వాల్మీకి ఊరికినే అనలా ఈ మాట. ఆవిడ మళ్ళీ చూడ,
స పునః పతితాం దృష్ట్వా క్రోధాత్ శూర్పణఖాం పునః కరః. మళ్ళీ తిరిగి వచ్చింది ఏడుచుకుంటూ మొగ్గలు పెట్టుకుంటూ మొత్తుకుంటూ. ఉవాచ వ్యక్తయా వాచాతాం అనర్థార్థమాగతాం. రాక్షస కులానికే అనర్థం కోసం మళ్ళీ తిరిగి వచ్చినటువంటి శూర్పణఖతో అంటున్నాడు ఆ సంగతి. రాక్షస కులం ఆవిడ రెండోసారి ఎందుకు వచ్చిందని వాడి కోపమే వచ్చింది తప్ప, ఇది 14 మందిని ఆయన సంహరించాడే, ఆయన బలం ఏమిటి? నేను మరి 14 మందినే సంహరించిన వాడి ముందు నేను ఒక లెక్క? అలా కాదు, ఇంకా మనం ఈయనతో యుద్ధం చేయలేము అన్న ఆలోచన రాదు. కోపం యొక్క లక్షణం అది. అందుకనే ఆ విధమైన పునరాలోచన ఏది అతనిలో రాలేదు కరుడిలో అని చెప్పడానికే ఈ మాట ప్రయోగిస్తున్నాడు వాల్మీకి. అనర్థార్థం ఆగతాం. రాక్షస కులానికి అంతటికి వినాశాన్ని తెచ్చిపెట్టడానికి మళ్ళీ వచ్చింది శూర్పణఖ. మయాత్విదానీం శూరాస్తే రాక్షసాః రుధిరాశనాః. నేను 14 మందిని పంపించాను కదా. త్వత్ప్రియార్థం వినిర్దిష్టా కిమర్థం రుజ్యతే. పని మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నేనే 14 మందిని పంపించానే, వాళ్ళు సంహరించలేదా? నువ్వు చెప్పిన ఆ రాముణ్ణి వారు నాకు భక్తులు. వాళ్ళు ఏమీ మామూలు మనుషులు కాదు, నాకు భక్తులు వాళ్ళు. శూర్పణఖ ఎందుకు ఏడుస్తున్నావు? కిమేతశ్రోతుమిచ్చామి కారణం యత్కృతే పునః. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? మళ్ళీ కారణం చెప్పు నాకు. హా నాదేతి వినర్దంతి సర్పవల్లుట శిక్షతౌ. దిక్కుముక్కు లేనట్టు నువ్వు భూమి మీద పడి లుఠంతి ఎందుకు దొరలాడుతున్నావు? నేనున్నాను కదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అనాథవద్ విలపసి నాథేతు మయి సంస్థితే. నిన్ను రక్షించడానికి నేనున్నాను కదమ్మా సోదరి, ఎందుకు అనాథలాగా నువ్వు విలపిస్తున్నావు అని ఆ దృష్టితోటే పోతున్నాడు తప్ప ఈ కరుడికి ఏ విధమైనటువంటి ఆలోచన కూడా లేదు. అది శూర్పణఖ ఇదంతా కామం, క్రోధం, లోభం ఈ దుర్గుణాల వలననే అవి బాగా అస్థిగతం అయిపోయి జన్మజన్మల నుంచి అలాంటి లక్షణాలు ఉండటం చేత అవి ఈ విధంగానే చేయిస్తాయి తప్ప మరొక విధంగా చేయించే అవకాశం లేదు. అలా ఎందుకు ఏడుస్తున్నావు? ఇచ్చేవ ముక్త దుర్ధర్ష కరేణ పరిశాంత్విత. కరుడు ఆవిడ్ని సాంత్వనం చేశాడు, కాస్త ఓదార్చాడు. విమృజ్యనయనే, కళ్ళు కాసేపు తుడుచుకొని ఆ రాక్షసి కన్నీళ్లు తుడుచుకొని సాశ్రే నయనే విమృజ్య భ్రాఖరం భ్రాధరమబ్రవీతు. సోదరుడైనటువంటి కరుడుతో అంటున్నది, ఏమంటున్నది? అస్మిదానీమహం ప్రాప్త. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఓదార్చావు. అహం ప్రాప్త హృతశ్రవణ నాసిక. ముక్కులు చెవులు పోగొట్టుకొని వచ్చిన నన్ను నువ్వు ఓదార్చావు. శోణితౌఘ పరిచ్ఛిన్న పరిక్లిన్న త్వయాచ సాంత్విత. నీ చేత నేను ఓదార్చబడ్డాను, బాగానే ఉంది. అంతవరకు నువ్వు చేసిన పని నాకెంతో నచ్చింది. ప్రేషితాశ్చ త్వయా వీర రాక్షసాస్తే 14 మంది రాక్షసుల్ని నువ్వు నాకు సహాయంగా అండగా ఇచ్చి ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతని ముగ్గురిని సంహరించి వాళ్ళని చనిపోయిన వాళ్ళని తీసుకురమ్మని నాకు చెప్పావు, నాతో పాటు పంపించావు. నిహంతుం రాఘవం క్రోధ మత్ప్రియార్థం రాఘవం సలక్ష్మణం. లక్ష్మణుడితో సహా రాఘవుణ్ణి సంహరించమని నాతో పంపించావు. అయితే రాముడు వాళ్ళని చంపేశాడు. తేతు రామేణ సమర్షాః శూల పట్టస పాణయ సమరే నిహతాః సర్వే సాయకైర్మర్మభేదిభిః. వాళ్ళ చేతుల్లో ఆ పరిగలు, పట్టసాలు, శూలాలు అన్నీ ఉన్నాయి. అయినా సరే ఆ రాముడు ఏం చేశాడు? మర్మభేదిభిః సాయకైః. మర్మభేదనం చేస్తుంటే ఇంకా వాళ్ళ శరీరాన్ని ఎలా ధరించి ఉండగలరు? ప్రాణాలు పోకుండా ఎలా ఉంటాయి? తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ క్షణేన ఇవ మహాబలాన్ రామస్య చ మహత్కర్మ మహాన్ త్రాసో భవన్మమ. అది రామస్య చ మహత్కర్మ ఆ మాట అంటుంది.
14 మందిని చంపటం రాముని యొక్క మహాకృత్యం. అది అద్భుతమైనటువంటి మహిమాన్వితమైన గొప్ప పని. 14 మందిని ఒక్కడే 14 బాణాలతో ఒకేసారి 14 బాణాలు వేసి సంహరించడం అన్నది చాలా చాలా ఘనకార్యం, గొప్ప పని అది. అది చూసి త్రస్త నాకు భయం, వణికిపోతున్నాను నేను. అంటే నిన్ను చంపుతానని అనలేదు ఆయన, కానీ తన కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసరికి ఆవిడ ఆ విధమైనటువంటి బాధ పడిపోతున్నది. అహమస్మి సముద్విగ్న విషణ్ణాచ నిశాచర. అందుకే మళ్ళీ వచ్చా. నేను మొట్టమొదటిసారి ముక్కు చెవులు పోగొట్టుకుని వచ్చినప్పుడు నాతో వీళ్ళని పంపించావు, ఇప్పుడు ఇలా జరిగింది, వాళ్ళందరూ మరణించారు, అందుకని నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను. విషణ్ణాచ నిశాచర శరణం త్వాం పునఃప్రాప్త సర్వతో భయదర్శిని. నాకు ఎక్కడ చూసినా భయమే కనిపిస్తున్నదయ్యా. మొట్టమొదటి రాముడు కనిపించాడు, నయన పర్వంగా చూశాను నేను, ఇప్పుడు ఆ స్థితి పోయింది. అంటే అప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ పవిత్ర భావం అడుగంటిపోయింది. ఇది లోకంలో మానవుల్లో జరిగేది ఇదే. ఏదో ఒక క్షణంలో ప్రతి మనిషిలోనూ ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ అది నిలవదు. ఆ నిలుపుకోవడమే సాధన. అందుకే మనం రామాయణాన్ని అధ్యయనం చేయటం. వీళ్ళల్లో శూర్పణఖలో మొట్టమొదటి శ్రీరాముడిని చూసినప్పుడు ఆ పవిత్ర భావం కనిపించింది, కానీ ఇప్పుడు ఈ భయం వల్ల అది కాస్త అడుగంటిపోయి సర్వతో భయదర్శిని. నాకు ఎక్కడ చూసినా భయమే కనిపిస్తున్నదయ్యా, అందుకే రాముడే కనిపిస్తున్నాడు. అంత భయంతో వణికిపోయింది శూర్పణఖ. నాకు అన్ని వైపులా రాముడే, సర్వతో భయకారకుడు ఎవరు? రాముడు. ఎటు చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడు. మొట్టమొదట అందంగా కనపడ్డాడు, కామించింది, ఇప్పుడు ప్రాణం తీశాడు, భయంతో చూస్తున్నది. ఇక్కడ శూర్పణఖ యొక్క సంపూర్ణ గుణగణ స్వరూపాన్ని స్పష్టంగా మన ముందు వర్ణించి నిలబెట్టి చూపించాడు వాల్మీకి మహర్షి. ఇది ఇందులో నుంచి మనం గ్రహించవలసిన అనేక విషయాలు మనం ఇప్పటికే కొన్ని గ్రహించాం. అది ఇక్కడ మనం చేసినటువంటి ఒక సుకృతం. అది అందుకనే చెప్తున్నాడు, విషాద నక్రాధ్యుషితే పరిత్రాసోర్మిమాలిని కిం మాం నత్రాయసే మగ్నాం విపులే శోక సాగరే. నేను మగ్నాం విపులే శోక సాగరే. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? పెద్ద ఒక మహాశోక సాగరంలో మునిగిపోయి ఉన్నాను నేను. ఇది స్వయం కృతాపరాధం. అంటే ఎవరు తెచ్చుకోమన్నారు? కామించావు, నేను ఒప్పుకోను అన్నాడు. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. అయినా సరే మీరు అనుగ్రహించేదాకా మీ దగ్గరే పడుంటాను అనొచ్చుగా, అనదు. అది రాక్షస లక్షణం. అది స్పష్టంగా చూపిస్తున్నాడు. అది చెప్పడు వాల్మీకి. అక్కడ కథని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ శూర్పణఖ అన్న మాటలు చెప్పాడు, ఆవిడ చేసిన చేష్టలు చెప్పాడు. దానివల్ల ఏమవుతుంది? ఆవిడ యొక్క స్వభావం, రాక్షస స్వభావాన్ని అద్దంలో చూపించినట్టు చూపిస్తున్నాడు వాల్మీకి. నేను శోకసాగరంలో మునిగిపోయి ఉన్నాను కదా, నన్నెందుకు నువ్వు రక్షించవు? విషాద నక్ర. ఆ శోకసాగరం ఎలా ఉంది? విషాద నక్రాధ్యుషితే, దుఃఖం అనే మొసళ్ళు దాని నిండా ఉన్నాయి. పరిత్రాసోర్మిమాలిని, భయం అనే అలలు. ఆ సముద్రం చుట్టూ అన్నీ అలలే. ఏమిటి అలలు? భయమే అలలు, విషాదమే మొసళ్ళు. అటువంటి శోకసాగరంలో మునిగిపోయిన నన్ను అంటే అర్థం ఏమిటనమాట? నేను భయపడిపోయి దుఃఖంలో మునిగిపోయి ఉన్న నన్ను ఇలాగే వదిలేస్తావా? ఆవిడ వదిలేస్తానని ఆ కరుడు అనలేదు, కానీ ఆవిడికి ఆ భయం. రాముడు ఎటు చూసినా రాముడే కనిపిస్తున్నాడు. ఎటు చూసినా ఇప్పుడు రాముడి వల్ల భయమే కనిపిస్తోంది. ఏ తేజ నిహత భూమౌ రామేణ నిశిత ఈశ్వరై ఏపి మే పదవీం ప్రాప్తా రాక్షసా పిశితాశనా. నా వెంట పంపించావు నువ్వు రాక్షసుల్ని, పిశితాశనుల్ని. వాళ్ళు ఏం చేశారు? రాముని యొక్క నిశిత ఈశ్వరై, వాడి అయిన బాణాలతో రామేణ నిహతవు,
రాముడి చేత సంహరించబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? భూమి మీద పడిపోయి ఉన్నారు. ఏ నా వెంట నేనే వాళ్ళని నా వెంట పెట్టి తీసుకుని వెళ్ళాను. వాళ్ళు నా కోసమే పాపం మరణించారు. మయితే యదనుక్రోశో యది రక్షస్సు తేషు చ. ఓ సోదరా, నా మీద, ఆ రాక్షసుల మీద, ఆ చనిపోయిన రాక్షసుల మీద నీకేమాత్రమైన యజ్ఞనుక్రోశో, ఎక్కడ మయి నా యందు, యది రక్షస్సు తేషు చ, ఆ చనిపోయిన రాక్షసుల మీద కూడా అనుక్రోశ స్వల్పమైన దయ ఉన్నట్లయితే, ఇప్పుడు ఆవిడికి కావాల్సింది ఏమిటి? ఆ శోకంలో నుంచి తనను బయట పడేయాలి. ఇప్పుడు కరుడు తప్ప ఎదురుకుండా ఎవరూ లేరు. అందుకని కరుణ్ణి బతిమాలుతోంది. ఈవిడు బతిమాలకపోయినా వాడు ఎలాగూ శ్రీరాముడు అంటే ద్వేషం కాబట్టి ఆ పని చేస్తాడు. కానీ ఈవిడ తన యొక్క ఆ భయాన్ని ఆ విధంగా చాటుకుంటున్నది. ఎదటి కరుణితో సంబంధం లేకుండా, ఆయన మాటలతో సంబంధం లేకుండా తన యొక్క ఆ స్థితిని తాను సంపూర్ణంగా బయట పెట్టుకుని ఇచ్చేస్తున్నది. రామేణ యదితే శక్తికి తేజో అస్తి నిశాచర, ఎదితే శక్తికి తేజ అస్తి. నీకు శక్తి కనుక ఉన్నట్లయితే, తేజ సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు కనుక నీకు ఉన్నట్లయితే, ఈ దండకారణ్యంలో దండకారణ్య నిలయం జగి రాక్షస కంటకం, ఈ రాక్షసులందరికీ ఆ రాముడు కంటకుడుగా మారాడు. అతన్ని జగి, నువ్వు జయించు, సంహరించు. నువ్వు శ్రీరామచంద్రుని సంహరించు. లేకపోతే నేనేం చేస్తాను తెలుసా? యది రామం మమ అమిత్రం నత్వమధ్య వధిష్యసి. ఇప్పుడు నాకు రాముడు అమిత్రుడు, శత్రువు. ఎంత కామక్రోధాలు ఎంత మనిషిని తీవ్ర స్థాయికి, అతి తీవ్రమైన ఆ అధమ స్థాయికి, పతన స్థాయికి తీసుకుపోతాయో స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇది మనం శూర్పణఖను తిట్టుకుంటూ కూర్చోవడం, శూర్పణఖ దుర్మార్గురాలు, రాముడికి అపకారం చేసింది, ఇలాంటి మాటలు ఉంటాయి కథాపరంగా. అవి వేరే, అవి కాదు. మనం ఏం చేస్తున్నాం? శూర్పణఖ పాత్ర ద్వారా ఏం చూపిస్తున్నాడు, మనం ఏం గ్రహిస్తున్నాం, అది ప్రధానం. యది రామం మమ అమిత్రం నత్వమధ్య వధిష్యసి. నువ్వు గనక ఈ రోజు రాముణ్ణి, నా శత్రువైన రాముణ్ణి నువ్వు వధించకపోయినట్లయితే, తవ చైవాగ్రత ప్రాణాం త్యక్ష్యామి నిరభత్రపా. నేను సిగ్గుమాలి, ఇంకా నాకు అదేమీ లేదు, నీ ఎదురుకుండానే ప్రాణాన్ని త్యక్ష్యామి, నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అని ఆవిడ ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తే, అయితే నువ్వు ఇంకా ఆ మాట అంటలేదే, ఏం పర్వాలేదమ్మాయి, నేను రాముడిని సంహరించేస్తానని. నీకేం శక్తి? ఆ భయం ఎలా అనిపిస్తుందో, నువ్వు చంపుతావా మరి లేదా? చంపకపోతే నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తా. అయినా అసలు నీకు రాముడిని చంపే శక్తి ఉందా లేదా? నాకే అనుమానంగా ఉంది. అంత అనుమానం ఎందుకు వచ్చిందమ్మా? అవునయ్యా, 14 మంది మహాబలిష్ఠులైన రాక్షసులను ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో సంహరించాడుగా. మరి నువ్వు మాత్రం ఓ లెక్క. వ్యతిరేకంగానైనా ఈ మాట కరుడిలో కొంచెం ఆలోచనను కలిగించాలి. ఇద్దరూ ఒకటే. ఈవిడికి ఆలోచన ఒకవేళ వచ్చి ఉండేదేమో, ఏదో లేశమాత్రంగా వచ్చినా అది కాస్త ఈ కామక్రోధాలతో మునిగిపోయింది. ఆ కరుడు అంతే. అదంటూ బుద్ధ్వాహమనుపశ్యామి నత్వం రామస్య సంయుగే స్థాతుం ప్రతిముఖే శక్త సబలశ్చ మహాత్మనః. నువ్వు ఎంత సైన్యం గలవాడువైనా మహాత్ముడైన రాముణ్ణి ఎదుర్కొనే యుద్ధంలో నువ్వు నిలవగలవా లేదా? మహాత్మన ఆ మాట అంటుంది. మహాత్ముడు ఎందుకు ఆయన మహాత్ముడు అంది? 14 మందిని సంహరించాడు కాబట్టి. ఈవిడికి అనుమానం వచ్చింది, ఇంకా ఆ రాముడి ముందు నువ్వు కూడా నిలవలేవని నాకు అనిపిస్తున్నది. అసలు ఆ అనుమానం వచ్చిన తర్వాత ఆ ప్రయత్నం మానుకోవాలి. కానీ ఆ రాక్షస లక్షణం అలా అనిపిస్తుంది. శూరమాని నకృన శూరస్త్వం. నువ్వు శూరుడు అని గొప్పలు చెప్పుకుంటావే తప్ప నా శూరహాత్వం, నువ్వు శూరుడివి కానే కాదు, పోవయ్యా. మిథ్యారోపిత విక్రమ. నువ్వు నీలో ఏదో నీకు పరాక్రమం ఉందని ఆరోపించుకున్నావు, అదంతా మిథ్యా పరాక్రమం, ఒట్టిదే, నిజం కాదు. మానుషవ్యో నశక్నోషి. వాళ్ళు మామూలు మానవులయ్యా,
నువ్వు రాక్షస జాతి వాడివి, ఇద్దరు మనుషులు నువ్వు చంపలేకపోతున్నావు. హంతుం తౌ రామ్ నశక్నోషి హంతుం రామలక్ష్మణవు, రామలక్ష్మణుల్ని సంహరించలేకపోతున్నావా నువ్వు అని తన కోపాన్ని ఆ కరుణికి ఉద్రేకపరిచే ఏదో విధంగా తనలో ఉన్న ఆ ప్రతీకార వాంఛ తీరాలి. అందుకని ఆ కరుణ్ణి నిందిస్తూ మాట్లాడుతున్నది. నీకు బలం ఉందే, మిథ్యాబలం అన్నా నేను. కాదమ్మాయి, నిజమే బలం అంటావా? చూపించా బలం ఏమిటో. రామేణ యదితే శక్తిస్తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జగితం కులపాంసన. ఓ రాక్షసుడా, ఇంకా తిట్టింది. హే కులపాం, నువ్వు అసలు ఈ పాటికే ఆ 14 మందిని పంపటం ఏంటి? నువ్వే వెళ్ళి వాళ్ళిద్దరిని కొట్టేసి వచ్చేస్తే ఉపయోగం. అసలు నువ్వు గనక రాముడిని చంపకపోతే నువ్వు నిజంగా కులపాంసనుడివే, ఈ రాక్షస కులానికి అపకీర్తి తెచ్చేవాడివే, చెడ్డ పేరు తెచ్చేవాడివే. ఆ రాముడికి ఎదురొడ్డగల బలవీర్యాలు నీ దగ్గర లేకపోతే, దండకారణ్యంలో నీ దగ్గర ఆ బలం ఉంటే నువ్వు దండకారణ్యంలో నివసిస్తున్న రాముని సంహరించు. రామేణ యదితే శక్తిస్తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జగితం కులపాంసన. లేకపోతే ఏం చేస్తావు? ఈ జనస్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎంత తీవ్రంగా అసలు ముందు ఎవరికి ఆ కరుడు కోపం ఉంటే ఈవిని ఆలెంప ఈలెంప వాయించి కూర్చోబెట్టాలి అక్కడ. అంత తీవ్రంగా మాట్లాడుతోంది శూర్పణఖ. ఇది రెండోసారి శూర్పణఖ కరుడి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాల్మీకి ఒక మాట ప్రయోగించాడు. రాక్షస కుల ధ్వంసం కోసం మళ్ళీ ఆవిడ వెనక్కి తిరిగి వచ్చింది అని చెప్పాడు. అనర్థార్థమాగతాం అన్నాడు. ఇదే అనర్థం. తెలియకుండానే కథ జరిగిపోతుంది. అనర్థం పూర్తయిపోయింది. ఇక ఈ మాటల నుంచి ఈవిడ వెనక్కి రాదు. అతడు కూడా ఆలోచనలు, అతడికి ఇంకా రోషం పౌరుషం పెరిగిపోతున్నాయి. అసలు తనకు ఆ బలం ఉందా లేదా, ఆ రాముడి శక్తియుక్తులు ఏమిటి, అవన్నీ ఏమీ తెలుసుకోకుండానే అతడు కోపంతో ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. నిస్సత్వస్యాల్ప వీర్యస్య వాసస్తే కీదృశస్విహ అపయాహి జనస్థానాత్ త్వరిత సహ బాంధవ. నీ పరిజనం అందరితో కలిసి జనస్థానం నుంచి వెళ్ళిపో. ఈ జనస్థానం యొక్క కీర్తి ప్రతిష్టల్ని చెడగొట్టడానికి ఉద్భవించావు నువ్వు. ఇది చాలా ఘోరమైన మాట. రామ తేజోభిభూతో హిత్వం క్షిప్రం వినశిష్యసి. రామ తేజంతో నువ్వు తిరస్కరించబడిన వాడవై నువ్వు శీఘ్రంగా నశిస్తావు. ఏమంటుందో రామ తేజో అభిభూతస్త్వం క్షిప్రం వినశిష్యసి. ఆ రామ తేజస్సు చేత అవమానించబడి, తిరస్కరించబడి, కొట్టబడి, జయించబడి నువ్వు నశిస్తావు. సహి తేజస్సమా నహి స తేజస్సమాయుక్తో రామో దశరథాత్మజ భ్రాతా చాస్య మహావీరో వీర్యో ఏన చాస్మి విరూపిత. ఇదిగో నా ముక్కు చెవులు కోసింది ఆయన కూడా మహావీర్యుడే. సహి తేజస్సమాయుక్తో రామో దశరథాత్మజ. రాముడు ఎంత తెలియ కోపంతోనైనా నిజం ఒప్పేసి ఆ కరుడికి శాపనార్థాలు పెట్టేసింది. ఏవం విలప్య బహుశో రాక్షసీ వితతోదరి కరాభ్యాముదరం హత్వా రురోధ భృష దుఃఖిత. చేతులతో ఆ ఉదరాన్ని కొట్టుకుంటూ ఇక ఆవిడ ఆ దుఃఖంలో ఉన్న అసలు తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి ఏం మాట్లాడారో తెలియక అలా మాట్లాడేసింది. ఇంకా ఇప్పుడు ఈవిడ దుఃఖానికి సరైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి స్థితి కరుడికి ఉన్నది. ఆ కరుడు ఏం చెప్తాడనే విషయం మనం తర్వాత పరిశీలిద్దాం.